విద్యార్థులు అందరెట్లరు మంచిగున్నర్లే గిదబ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మనం ముచ్చట్లు. ఇగో గీ నడుమ సర్కారు స్కూళ్ళు అండ్ల పని చేసే సార్ల గురించి మస్తుగానే ముచ్చట్లు విన్నాం కదా నుల్లా. ఇగో గిది కూడా గసొంటి ఆడతనే అన్నట్లు ఇంకోటి పట్టుకొచ్చినాం. మళ్ళా యాడ్నో సారు బదిలై ఉంటాడు, గా సార్ను ఓనియకుంటా పోరలు అడ్డం వాడుకుంటారు అనుకుంటురులే. కానీ కాదుల్లో గీ వార్తలన్నిటికీ గీ వార్త మస్తు తోపు పొర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే మన ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో ఆనందపూర్ కాడున్న సర్కార్ స్కూల్లో దయ్యం ఉందని ఎవరో బయటకిడిచిరట. ఇంకేముంది గీ ముచ్చట గానోట గీనోట ఊరంతా వాకింది. అమ్మో గా బడిలా దయ్యం ఉందట, గాడికి మా పోరగాలను వంపేదేలే అని తల్లిదండ్రులు అలా పిల్లల్ని బడికి వంపుడే మానేసిరుల్లో. ఇంకేముంది పోరగాలతోటి కలకలలాడిన గా బడి మూసేసే కాడికి వచ్చిందన్నట్లు. కానీ గాడ పని చేసే రవీందర్ అనే సారు చల్ దయ్యం ముచ్చట అంతా హుట్టిదే అని చెప్పినా కానీ ఎవ్వరు నమ్ముతలేరు. ఇక ఇట్లా కాదనుకుండో ఏమో కానీ మొన్న ఐతారం అమావాస దినం నాడు గా బడ్లున్న ఒక రూమ్లో తలుపులన్నీ తెరుచుకొని రాత్రంతా ఒక్కడే వండుకున్నాడట. తెల్లారి ఊళ్ళోళ్ళందరికీ గా బడికాడికి పిలిచి ఇగో చూడుర్రి, నేను గీ రాత్రంతా అది కూడా అమాస పూట గీన్నే వండుకున్నా, నిజంగా దయ్యం ఉంటే నాకేమైనా అయితుండే కదా నుల్లా కదా అని ఊళ్ళోళ్ళందరికీ నచ్చచెప్పిండు. ఇక గీసారిచ్చిన హిమ్మతితోని బడి మూసేసిన పోరలందరూ మళ్ళా బడి బాట పట్టిరన్నట్లు. కానీ గీ దయ్యం ముచ్చట బయటికిడిసి లేనిపోని భయం పెట్టించిన గా మనుషులెవరో కనిపెట్టి దయ్యం దిగేదాకా బడిత పూజ చేయాలుల్లా. దయ్యాలున్నాయని భయంతో ఈ బడి నుంచి వేరే బడికి పోయినా. సెవెంత్ క్లాస్ గర్ల్స్ 5th క్లాస్లో దయ్యం ఉందని అంటే సార్ లేదని అంటే అమావాస్య నాడు సార్ పడుకున్నాడు. నిన్న అమావాస్య రోజు దయ్యాలు ఉన్నాయన్నారు. సారు నిరూపించారు, దయ్యాలు ఏవీ లేవు, పడుకున్నాడు సార్. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లా చాలా రకాల పదవుల పేర్లు విన్నాం కదా నుల్లా. మన కాడ లీడర్లు ఆల స్థాయిని బట్టి గా కుర్చీలలో కూర్చుంటారు అన్నట్టు. కానీ గివ్వే కాదుల్లో సర్కార్లో ఇంకా చాలా పదవులు ఉన్నాయట. వాటిని కార్పొరేషన్ చైర్మన్ పదవులని పిలుస్తారట. ఇగో గసొంటి ఎందక్క 30 కార్పొరేషన్లకు చైర్మన్లను పెట్టింది మన రేవంత్ సర్కారు. ఇగో మా కాడ ఎవ్వరు పోటీ చేయలేదు, మా ఇంటికి వచ్చి ఎవ్వరు ఓట్లు అడగలేదు, మేము ఓట్లే వేయకపోతేమి, ఎవరు గెలిచిరు గా చైర్మన్ సీట్లో ఎవరు వచ్చిరో అని అనుకుంటురులే. కానీ అసలు ముచ్చట ఏందంటే రాష్ట్రంలో రకరకాల పేర్లతోటి కార్పొరేషన్లు ఉంటాయి అబ్బా. ఇవన్నిటికీ ఓట్లతోటి ఏం పని లేకుండా ఏ పార్టీ సర్కారోళ్ళు అయితే ఉంటారో గా పార్టీ లీడర్లను చైర్మన్గా పెడతారన్నట్టు. ఇప్పుడు షెయ్యి పార్టీ అధికారంలో ఉన్నది కదా నుల్లా, ఇక గా పార్టీ లీడర్లే చైర్మన్లు అవుతారన్నట్లు. చాలా దినాల సంది పార్టీలనే ఉన్నోళ్ళు, ఎసొంటి పదవులు రానోళ్ళు, ఎలక్షన్ల వేరోళ్ళ కోసం పోటీకెళ్ళి తప్పుకున్నోళ్ళు, ఇంకా పార్టీ పతారం పెంచేందుకు బాగా కష్టపడోళ్ళు ఉంటారు కదా నుల్లా. ఇగో గసొంటోళ్ళను లెంకి గీ కుర్చీలలో కూసబెడతారన్నట్లు. నిన్న పాత ముఖ్యమంత్రి షెయ్యి పార్టీ పెద్ద లీడరు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కదా నుల్లా. ఇగో గా సందర్భంగా గీ కార్పొరేషన్లకు గీలను చైర్మన్ చేసినామని సర్కారు ప్రకటించిందన్నట్లు. ఇక గా పార్టీల చాలా దినాల సంది కుర్చీ లేక పరేషాన్ అవుతున్న లీడర్లకు ఈ ఆళ్లకు కుర్చీల కూసరుండే భాగ్యం దక్కిందన్నట్లు.
ఎండాకాలం సెలవులు అయిపోయి బడులు షాలు కాగానే పోరలకు ఎక్కడ లేని ఏడిపోతుందిలా. ఎందక్క 2 నెలలు ఇంటికానే వండుకుంటా దోస్తులతోటి గమ్మత్తుగా ఆడుకుంటా పోరోళ్ళు ఇక ఇప్పటి సంధి బడికి పోవాలంటే ఎక్కి ఎక్కి ఎడుతారన్నట్లు. బడికి పోకుండా తప్పించుకునేటందుకు లేని కథలు పడతారనుకోరి. ఇగో కావాలంటే గీ ముచ్చట చూడుర్రి. మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దుర్గయ్యవాడల ఓ పోరడు చేసిన పని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలుస్తలేదుల్లా. గీ మధ్య సార్ల బదిలీలు జరిగినాయి కదానుల్లా. అన్ని జాగల తీరుగానే గీ ఊళ్ళో ఉన్న బడికి కొత్త సార్లు వచ్చిరు. ఇగో గిట్లా వచ్చిన సార్లు బడిల పోరలను పెంచాలని ఊర్లో ఇంటింటికి తిరుక్కుంటా బడికి రాని పోరలను లెంకి బడికి వట్టుకపోయే పని ఎత్తురన్నట్టు. ఇగో తిరుక్కుంటా కౌశిక్ అనే 6 ఏళ్ల పోరడి ఇంటికి పోయిండన్నట్లు. గాలమ్మతోటి మాట్లాడిండు. ఈ ముచ్చటిన మన కౌశిక్కు అబ్బరు కొడుకో నన్ను బడికి వట్టుకపోయేటట్లు ఉన్నారని ఇంటికెళ్ళి ఊరికి బయటన ఓ చిన్నపాటి చెట్టు మీదకి ఎక్కి కూసుండట. ఈ చిత్రం చూసిన గా సార్లు మొదట మస్తు పరేషాన్ అయినా గాని గా పోరని ఎట్లయినా బడికి తీసుకోవాలని జిద్దుకచ్చిరన్నట్టు. చెట్టు మీద కూసున్న గా పిల్లగానికి మంచి మంచి మాటలు చెప్పి నువ్వు బడికొస్తే నీకు అది పిత్తం ఇది పిత్తం అని చెప్పి మెల్లగా వాళ్ళ దారికి తెచ్చుకున్నారులో. ఇక గా పిల్లగాడు చెట్టు దిగి కిందికి రాగానే గానే ఉండి పిల్లగాని మంచిగా తయారు చేయించుకొని బడికి పట్టుకుపోయారు. ఆహా మీరు కూడా మీ చిన్నప్పుడు బడికి పొమ్మంటే గీసొంటి ఏసాలే వేసినారులే. సర్కార్ బళ్ళల్లా మంచిగా చదువు చెప్తారు. పోరళ్లకు మంచిగా చదువు చెప్పాలని మంచి మంచి ప్రైవేటు బళ్ళలకు పంపుతాం కదా. ఇక ప్రైవేట్ స్కూలోళ్ళేమో ఊకుంటారా మరి? గా ఫీజు అని గీ ఫీజు అనుకుంటా అందిన కాడికి దోసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఫీజులల్లా ₹1 తక్క కట్టినా ఊకోరు. ఇక అసలు ముచ్చటేందంటే మన పట్నంలోని నాగోల్కాడుండే ధర్మారెడ్డి అనేటైనా గానే ఉండే ఓ ప్రైవేటు బడిలా గాయన 2 కొడుకులను చదివిపించినట. గా బడిలా 6వ తరగతి దాకా చదివిన తర్వాత 2017లా గా బళ్ళకెళ్ళి తీసి వేరే బళ్ళ చదివిపించినట. గిప్పుడు గా పిల్లలు ఇంటర్ తరగతికి వచ్చిరన్నట్టు. నీ అవ్వ 7 ఏళ్ల కిందట జరిగిన ముచ్చట గిప్పుడు ఎందుకు అనుకుంటురులే. కానీ ఈడనే ఉందుల్లో అసలు ట్విస్టు. గప్పుడు గా పోరలు గా ప్రైవేటు బడిలో చదివే టైంలా 38 నెలల ఫీజు బకాయి పడ్డదట. గా ఫీజులు కట్టకుండానే 2 పిల్లలను గాయన వేరే స్కూల్లో జాయిన్ చేసిండట మన ధర్మారెడ్డి. ఇక ఇప్పుడు గా పిల్లలు ఇంటర్ వచ్చేసరికి వాళ్ళను కాలేజీలల్లా జాయిన్ చేయాలంటే గప్పటి టీసీ బోనోఫైడ్ సర్టిఫికెట్లు అవసరం పడ్డాయట. గా సర్టిఫికెట్ల కోసం పిల్లలు అప్పట్లో చదివిన బడికి పోయి అడిగితే నువ్వు అప్పుడు గింత ఫీజు కట్టకుంటేనే మీ పిల్లల్ని తీసుకుపోయినావు, ఇప్పుడు గా సర్టిఫికెట్లు కావాలంటే గా ఫీజు కట్టమని ఖరాఖండిగా చెప్పిరట గా స్కూలోళ్ళు. సారు నేను గంతగానం ఫీజు కట్టలేను, నా మీద దయంచి గా సర్టిఫికెట్లు ఇప్పిర్రి అని గా సార్ల కాళ్ళ మీద కూడా పడ్డట. కానీ ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని గా బడోళ్ళు ఇక చేసేదేమీ లేక గియాల గా బడి కాడ పోయిన ధర్మారెడ్డి బడి ముందర అర్ధనగ్నంగా కూర్చొని నిరసన తెలిపిండట. అరే మా పోరల చదువులు మధ్యనే ఆగిపోతున్నాయి, గా సర్టిఫికెట్లు ఇవ్వురి సారు అని ఎంత మొత్తుకున్నా గానీ పట్టించుకుంటలేరట. గిదెక్కడి న్యాయం అనుకుంటా లొల్లి ఎత్తుండు. డబుల్ బెడ్రూము. ఇగో గీ ముచ్చట పాత సర్కారోళ్ళు ఉన్న టైంలో బాగా వినిపించింది కదనుల్లా. ఇప్పుడు సర్కారు మారి చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినా గానీ గా ఇండ్ల పంచాయతీ మాత్రం ఈడ్చేటట్లు లేదుల్లా.
అసలు ముచ్చటేందంటే కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కొన్ని ఊళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించారు. కానీ కట్టిన ఇండ్లు ఎవ్వరికి సరిపోవని, ఒక్కోళ్ళకిస్తే ఇంకోళ్ళతోని బాధ అని కట్టిన ఇండ్లు కూడా ఎవ్వరికి వంచకుండా అట్లనే ఉంచిరు. చల్ సర్కారు మాకు ఇండ్లు వంచలేదు, గవి ఉట్టిగానే ఖరాబ్ అవుతున్నాయని కొన్ని జాగలల్లో అయితే గరీబోలు గా ఇండ్లకు సొచ్చిరు. పోలీసు వాళ్ళు వచ్చి అడ్డువడు చూసినాం. ఇగో మన వరంగల్ జిల్లా దేవరుప్పల కాడగూడంగా గిట్లనే అయ్యిందుల్లా. గీడుండే ఎస్సీ ఆడకట్టుల 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరట. కానీ అంతట లెక్కనే ఆడగూడంగా పాంచలేదు. మొన్న ఎన్నికలప్పుడు అప్పటి మంత్రి దయాకర్ సారు ఊరికొత్తే గీ ముచ్చట చెప్పిరన్నట్టు గాడున్నోళ్ళు. సరే ఎన్నికలప్పుడు లొల్లెందుకు అనుకున్నాడో ఏమో గాని, హే మీరైతే ఇండ్లల్లో ఉండిపోరి, ఏదైనా ఉంటే తర్వాత చూద్దామని చెప్పిండట గా సారు. ఇంకేముంది, గాడున్న పేదలు గా ఇండ్లకు జొచ్చిరు. కానీ ఇప్పుడు సర్కారు మారింది, ఎమ్మెల్యే కూడా మారిను కాబట్టి గా మాటకు ఇలువ లేకుండా పోయింది. ఇగో ఇవాళ ఆడికొచ్చిన ఆఫీసర్లు ఈ ఇండ్లను మీకు లెక్క ప్రకారం ఇయ్యలేదు, మీరు ఖాళీ చేసి పోవాలి అని అందరినీ ఆడికెళ్ళి పంపించిండు, షురు చేసిరట. చల్ గిట్లెట్లా పోతాం, గిన్ని దినాల సంది ఉంటున్న ఇండ్లను ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తామని లొల్లికి దిగినగా లబ్ధిదారులు ఆడున్న భగీరథ ట్యాంకు మీదికి ఎక్కిరు. మా కోసం కట్టిన ఇండ్లను మేముంటున్నాం, గీడికెళ్ళి పోయేదే లేదు, కావాలంటే ఓ ఆఫీసర్లు మాకు సర్టిఫికెట్లు ఇయ్యుర్రని ట్యాంకు మీద కూర్చొని వారిస్తున్నారు అన్నట్టు. నిజమే కదా నుల్లా మరి. అరే గరీబోల కోసం కట్టిన ఇండ్లను ఎవ్వలకు వంచరు, పోని ఆళ్ళే పోయి ఉంటే ఉండనియ్యరు. ఇదెక్కడి న్యాయం సార్లు, కొంచెం ఆలోచించుర్రి మరి. ఈ మధ్యకాలంలో సర్కారు హాస్టళ్లల్లో బడ్లల్లో పూరలకు పెట్టే భోజనం వికటించి పిల్లలందరూ బీమార్ల బారిన పడుతున్న ఆర్తలు బాగానే ఇన్నాం కదానులా. అంటే ముక్కిపోయిన బియ్యంతోని బువ్వ అండుడు, మురిగిపోయిన కూరగాయలతోని పప్పులు చేసుడు, ఆడాడ పప్పుల జిల పురుగులు అచ్చుడు, ఓ ఇట్లా చాలా రకాల ముచ్చట్లు విన్నాం కదానులా. ఇగో ఇప్పుడు మన పట్నం సుల్తానాపూర్లో ఉన్న JNTU వంత వచ్చిందన్నట్లు. ఇగో గిడుండే ఇంజనీరింగ్ కళాశాలలో ఉండే విద్యార్థులకు పొద్దుగాల అండిన చట్నీ సాంబార్లా ఏకంగా ఎలుకలే ప్రత్యక్షమైనయుల్లో. నిజమేలుల్లో, కావాలంటే గీ వీడియో చూడుర్రి. పెద్ద భాగంలో ఉన్న చట్నీ సాంబార్ల దుంకిన ఓ ఎలుక ఎంత మంచిగా ఈత కొడుతుందో చూడుర్రి. అయినా చదువుకున్న పోరలు ఉండే హాస్టళ్ళు పెట్టే భోజనం యాదికొత్తేనే ఎటో అవుతుందిల్లో. గీడ ఇంకో ముచ్చటేందంటే, మాకు బువ్వ వండి పెట్టే కాంట్రాక్టర్లు మంచిగా లేడు, పప్పులు కూరలు సరిగ్గా అండుతలేడు, ఆయనను మార్చి వేరేటోళ్ళను పెట్టాలి అని మొన్ననే గీడున్న పిల్లలు లొల్లి చేసిరట. కానీ ఎవ్వరు చెవుల పెట్టలే. ఇప్పుడన్నా గీ ముచ్చట మీద ఆలోచించి ఎలుక ఎట్లా పడ్డదో విచారణ చేయాలని, గా కాంట్రాక్టర్లను కూడా మార్చాలని విద్యార్థులు కోరుతున్నారన్నట్లు. ప్రైవేటు బడులకు దీటుగా సర్కారు బడులను మారుతున్నామని సర్కారోళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఇసొంటి చిత్రాలు యూతనే నమ్మబుద్ధి అయితలేదులా. అర్రే యాడికేలు మోపైతురో ఏమో గాని ఇండ్లు గుళ్ళు బళ్ళు దుకాన్లు బండ్లు యాడ పడితే ఆడే సొచ్చుడు, అందిన కాడికి దోసుకొని పోవుడు. ఇగో గిదే ముచ్చట్లు వింటున్నాం దొంగల గురించి. నిన్న మొన్న తాళం చేసిన ఇంట్లకు సొచ్చి నగలు పైసలు ఎత్తుకపోయిరన్న ఆర్తలు శాననే విన్నాం కదనులా.
కానీ గీ కామారెడ్డి కాడ ఏకంగా ఏటీఎం మిషన్కే సూటి పెట్టిరు మన దొంగన్నలు. కామారెడ్డి జిల్లా బిచ్చుంద కాడున్న ఎస్బీఐ ఏటీఎంలకు సొచ్చిన దొంగలు గా మిషన్ను పలగొట్టి అందులో ఉన్న పైసలు పట్టుకపోదామని బాగానే కోషిష్ చేసిరట. కానీ గా మిషన్ ఎంతకు తెలుసుకోలేదట. చల్ గింత కష్టపడి గీందాక వచ్చినాక వటి చేతులతోని ఎట్లా పోతామో అనుకున్నారో ఏమో కానీ మొత్తం మిషన్నే ఎత్తుకపోయిర్రు చూడురి. అవు మీరిన్నది నిజమేనులా. గీ ఏటీఎం మిషన్ ఓపెన్ కాకపోయేసరికి హే గీడ ఎంతసేపో కష్టపడతాం ఇంటికి పట్టుకపోయి గాన్నే దీని పని పడదాం అనుకున్నారో ఏమో ఏకంగా మిషన్నే మాయం చేసిరు. అయ్యో లేటు చేయకుర్రి, గాడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా వాటిని చూసి గా దొంగలెవరో తెలుసుకోరంటురులే. కానీ అచ్చినోళ్ళు మనకంటే మస్తు హుషారున్నారులో. అలా ముఖాలు కనిపిస్తాయి అనుకున్నారో ఏమో కానీ సీసీ కెమెరాలను ముందుగాలనే తుక్కుగా వాళ్ళగొట్టి పోయిరట. ఇక పొద్దుగాల పైసలు తీసుకుందామని గీడికొచ్చినోళ్ళు పోలీసోళ్లకు చెప్పుడుతోటి వాళ్ళు రంగంలోకి దిగిర్రు. ఒకప్పుడు మన పట్నం పేరు చెప్పంగానే మంచి ముచ్చట్లు గుర్తుకొస్తుండే కదా నుల్లా. చార్మినారు, గోల్కొండ, బిర్లా మందిరు, ట్యాంక్ బండు, ఓహో గిట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉంటాయి. కానీ గీ మధ్యన ఇంకొన్ని పేర్లు గుర్తుకొచ్చే కాడికి వచ్చిందబ్బా. అగో మన హైదరాబాద్లో ఇంకేమైనా కొత్తగా గట్టిరా ఏంది అని అనుకుంటురులే. కానీ కాదుల్లో. ఇక అసలు ముచ్చట ఏంటంటే గీ మధ్యన మన పట్నంలో పబ్బులు, గంజాయి అనే పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి కదా నుల్లా. అవు నిజమే. పోలీసోళ్ళు ఏ పబ్బుల దాడులు చేసినా ఆడ గంజాయి దాగుడు, పెద్ద పేరున్నోళ్ళ పిల్లలు అందులో దొరుకుడు, ఇగో గివే ముచ్చట్లు వింటున్నాం. గీ గంజాయిని బంద్ చేయగలిగి ఇటు సర్కారోళ్ళు అటు పోలీసోళ్ళు బాగానే తండ్లాడుతున్నా కానీ రోజు ఏడవ జాగల దొరుకుతూనే ఉంది. ఇగో ఇవాళ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కాడుండే రామచంద్రపురం బండ్లగూడ కాడ గంజాయి పట్టుకున్నారు మన పోలీసోళ్ళు. ఒడిశా రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చిన సరోజ్ కుమార్ అనే వ్యక్తి పొట్టగూటి కోసం మన పట్నం వచ్చి వీర్కో అనే కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నట. అయితే గీ డ్యూటీలో ఉన్నప్పుడే గంజాయి తాగుడు అలవాటైందట గీ ఆయనకి. తాగి గంజాయి కదంతా తెలుసుకున్న మనోడు చల్ నేను వేరేటోళ్ళ దగ్గర కొనుడేంది, నేనే తీసుకొచ్చి వేరేటోళ్ళకు అమ్ముతా అనుకుండు. ఇంకేముంది అలా సొంత రాష్ట్రం ఒడిశాకు పోయి గంజాయి పట్టుకొచ్చుడు షూరు చేసిండట. ఇగో గట్లనే మంగళవారం బండ్లగూడ కాడ గంజాయి అమ్మంగా పోలీసులు పట్టుకురట. ఎందక్క కిలోకు పైగా గంజాయిని గట్లనే ఫోన్లను బండిని సీజ్ చేసిరట మన పోలీసులు. ఏవైనా మంది పానాలు ఆగం ఎత్తున గీ గంజాయి పురాత తరిమి కొట్టకపోతే పట్నానికి మారు పేరుగా మారేటట్లుందుల్లో. ఇక చూసిరు కదా నుల్లా. గివి గీయాల్టి గిదప ముచ్చట్లు. మల్లోపాలి మరిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు శనార్థులు.